హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాము. సో ఈ వీడియోలో నేను ఏపీ ఐసెట్ కోచింగ్లో భాగంగా పర్సంటేజెస్ అంటే శాతాలు, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాము. ఐసెట్ పాత ఓల్డ్ మోడల్ పేపర్స్ కనుక చూసినట్టయితే ఇందులో మనకి పర్సంటేజెస్ నుంచి 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మనకి పర్సంటేజెస్ నుంచి 2 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఇస్తారు, అసలు పర్సంటేజెస్ అంటే ఏంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పర్సంటేజెస్ అంటే చెప్పాను కదా, శాతము అని. ఈ పర్సంటేజ్ అనేటువంటిది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే, ఒక ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో లేదా ఒక నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఫ్రాక్షన్ ఆఫ్ 100గా మనం ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట. ఫ్రాక్షన్ ఆఫ్ 100గా పేరులోనే ఉంది, పెర్సెంట్. సెంట్ అంటే 100 అని అర్థం, 100 అని అర్థం. కాబట్టి ఒక 100కు ఎంత వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం పర్సంటేజ్ ద్వారా తెలియజేస్తాం. అంటే ఏదైనా ఒక క్వాంటిటీ ఉంటే దాన్ని ఒక 100కు ఎంత అవుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఈ పర్సంటేజ్కి సింబల్ ఇది, ఈ రకంగా మనము డినోట్ చేస్తాము. అంటే 20% అంటే అర్థం 20/100 అని. అంటే 100లో 20వ భాగము అని అర్థము. అంటే ఏదైనా సరే ఒక వస్తువు లేదా ఒక క్వాంటిటీని మనం ఏం చేస్తామంటే 100 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. అందులో 20వ వంతు అని అర్థం 20% అంటే. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 2 ఫార్ములాస్. ఎందుకంటే ఈ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్కి మనకి ఫార్ములాస్ అంటే ఏముండవు. ఫార్ములాస్ ఉన్నా కానీ మినిమం మనం కామన్ సెన్స్ కనుక ఉపయోగిస్తే ఈజీగా మనము ఈ లెక్కలు మనం చేసేయచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏదైనా ఒక కమోడిటీ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు, అలాగే డిక్రీజ్ అయినప్పుడు, ఒక ఫ్యామిలీ ప్రైసెస్ కనుక ఇంక్రీజ్ అయితే ఏం చేస్తారు, వాళ్ళ కన్జంప్షన్ అంటే వాళ్ళ బడ్జెట్ చేంజ్ కాకుండా కన్జంప్షన్ని రెడ్యూస్ చేసుకుంటారు, తగ్గించుకుంటారు. సో ఒకవేళ 6% కనుక రేట్ ఇంక్రీజ్ అయితే ఎంత తగ్గించుకోవాలంటే R/100 డివైడెడ్ బై 100 + R. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చేయొచ్చు. అలాగే ఒకవేళ కామోడిటీ ప్రైస్ కనుక డిక్రీజ్ అయితే వాళ్ళ కన్జంప్షన్ ఇంక్రీజ్ చేస్తారు. సో అప్పుడు R/100/100 - R, ఇది ఫార్ములా. సో ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్కి ఇదేమో డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకోండి, కన్జంప్షన్ డిక్రీజ్ చేసుకుంటాము. అలా కాకుండా ఏదైనా షుగర్ ప్రైస్ మనకి డిక్రీజ్ అయింది కాబట్టి షుగర్ కన్జంప్షన్ ఇంక్రీజ్ చేసుకుంటారు. సో అలాంటి సందర్భంలో ఎంత పర్సెంటేజ్, 10% ఇంక్రీజ్ అయిందా, 6% ఇంక్రీజ్ అయిందా, సో డిపెండింగ్ ఆన్ దట్ మనం ఇక్కడ ఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుందన్నమాట. ఇవి ముఖ్యంగా పర్సంటేజెస్ మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. మనం మినిమమ్ నాలెడ్జ్ ఉపయోగిస్తే వితౌట్ ఎనీ ఫార్ములా డైరెక్ట్గా మనం ఈ పర్సంటేజెస్ మీద ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఐసెట్లో కానీ ఇంతకుముందు మ్యాట్ ఎగ్జామ్లో కూడా ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మనం ఇందులో సాల్వ్ చేద్దాము. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇచ్చాను, వాటి యొక్క ఆన్సర్స్ మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ముందుగా ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే రాజీవ్ బైస్ ఏ గూడ్స్ వర్త్ 6,650 రూపీస్ అండ్ హీ గెట్స్ రిబేట్ ఆఫ్ 6% ఆన్ ఇట్. అంటే రాజీవ్ అనేటువంటి వ్యక్తి 6,650 రూపాయల విలువ చేసేటువంటి వస్తువులు కొన్నాడు. అలాగే అతను దానిలో 6% రిబేట్. ఆఫ్టర్ గెటింగ్ ద రిబేట్ హీ పే సేల్స్ ట్యాక్స్ అట్ 10%. అంటే రిబేట్ వచ్చిన తర్వాత, అంటే ఈ 6,650 రూపాయల్లో అతను 6% రిబేట్ పొందాడు. పొందిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్లో అతను ఏం చేశాడు, 10% సేల్స్ ట్యాక్స్ పే చేశాడు. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ మనకు ఆన్సర్ ఏం అడుగుతున్నాడంటే, ఫైండ్ ద అమౌంట్ హీ విల్ హ్యావ్ టు పే ఫర్ ద గూడ్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందుగా 6,650 రూపాయల్లో అతను 6% రిబేట్ గెయిన్ చేశాడు. సో 6,650 రూపాయల్లో 6% రిబేట్ అంటే 6% అంటే ఎంత, 6/100 కదా. సో కాబట్టి మనకి రిబేట్ ఎంత ఇచ్చిందంటే 6650 ఇంటూ 6% అంటే 6/100. సో దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే
399 రూపాయలు వస్తుందండి. 399 రూపాయలు వస్తుంది. సో కాబట్టి ఈ 399 రూపాయలు అంటే ఈ రిబేట్ పోతే అతనికి గూడ్స్ కాస్ట్ ఎంత అంటే ఆఫ్టర్ గెట్టింగ్ రిబేట్ 6650 మైనస్ 399 అంటే ఎంత అవుతుంది? 6251 రూపాయలు అవుతుంది. అయితే ఇందులో అతను ఏం చేయాలి? 10% సేల్స్ ట్యాక్స్ పే చేశాడంట. అంటే 6251 రూపాయలకి అతను ఏం చేశాడు? మళ్ళీ 10% సేల్స్ ట్యాక్స్ పే చేశాడు. కాబట్టి 10% ఆఫ్ 6251 ఈజ్ ఈక్వల్ టు 625.1. ఇక్కడ కూడా 10% ఆఫ్ 6251 అంటే 6251 ఇంటూ 10/100 అవుతుంది. సో కాబట్టి 621 రూపాయల 10 పైసలు అతను పే చేయాలి. సో ఇది యాక్చువల్గా 6251 అమౌంట్కి. సో అవి రెండు యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సో టోటల్ అమౌంట్ రాజీవ్ హ్యావ్ టు పే ఈజ్ ఈక్వల్ టు 6251 ప్లస్ రూపీస్ 625.10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6876.10 రూపీస్ 6876.10. సో ఇది ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇస్తాడు. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అయితే ఇక్కడ ఇందులో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 6650 రూపాయలతో అతను వస్తువులు కొన్నాడు. అందులో అతనికి 6% రిబేట్ వచ్చింది. సో కాబట్టి ఏం చేస్తాం? ఫస్ట్ ఆ రిబేట్ మనం మైనస్ చేస్తాము. ఆఫ్టర్ గెట్టింగ్ ద రిబేట్ అన్నాడు కాబట్టి రిబేట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ మీద 10% సేల్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు రెండు కలిపినటువంటి అమౌంట్ అతను పే చేయాల్సి వస్తుంది సేల్స్ ట్యాక్స్. సో కాబట్టి ఆ రెండు అమౌంట్స్ని మనం యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఐసెట్లో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ క్యాట్ ఎగ్జామ్లో కానీ మ్యాట్ ఎగ్జామ్లో కానీ మనకి ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని మనము యాక్చువల్గా గూడ్స్ అలాగే ట్యాక్సెస్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మోడల్స్ మనము తెలుసుకుంటూ ఉండాలి. అలాగే నెక్స్ట్ టైప్ కనుక చూసుకుంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 70 హ్యావ్ స్క్వేర్స్ దట్ ఎండ్ ఇన్ ద డిజిట్ 1. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 1 నుంచి 70 వరకు ఉండేటువంటి సంఖ్యల యొక్క స్క్వేర్స్ అంటే వర్గాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క చివర 1 ఉంటుందంట. అలా 1 ఉండేటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుక్కొని వాటికి సంబంధించి పర్సంటేజ్ కనుక్కోవాలి 70లో. అయితే ఇక్కడ మనకి స్క్వేర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1 అలాగే 9 అంటే నెంబర్స్ పక్కన చివరన 1 లేదా 9 కనుక ఉన్నట్టయితే వాటి యొక్క స్క్వేర్స్, ఎందుకంటే 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ ఏమో 81 అనమాట. ఏవైతే నెంబర్లు 1 లేదా 9 ఉంటాయో యూనిట్స్ ప్లేస్లో అలాంటివన్నీ కూడా స్క్వేర్స్ 1తో ఎండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనము వాటిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయనేది ఫస్ట్ మనకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ 1 చూసుకుంటే 1, అలాగే 11, అలాగే 21, అలాగే 31, 41, 51, 61 అంటే 70 లోపు కదా 61 వరకు ఉంటాయి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మొత్తంగా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? మొత్తం 7 నెంబర్స్ ఉన్నాయి. అలాగే 9, అలాగే 19, 29, 39, 49, 59, 69. సో ఇవి కూడా ఎన్ని వచ్చినాయండి? 7 వచ్చినాయి. అంటే టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉంటాయి అలాంటివి 1తో ఎండ్ అయ్యేటువంటి స్క్వేర్స్ 14 నెంబర్స్ ఉంటాయి. దిస్ 14 అవుట్ ఆఫ్ 70 అంటే 14 అనేది 70. అంటే మనం పర్సంటేజ్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 14 అవుట్ ఆఫ్ 70. సో 70లో మనకి 14 నెంబర్లు ఉన్నాయి కాబట్టి మనకి శాతం కావాలి. 100కి ఎంత? 70లో 14 ఉంటే 100కి ఎంత అవుతుంది అనేది. సో ఇక్కడ 0, 0 క్యాన్సిల్ అవుతుంది. 7 ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో ఎంత వచ్చిందండి? 20%. సో మనకి టోటల్గా 20% ఆఫ్ నెంబర్స్ 1 నుంచి 70 వరకు దోస్ స్క్వేర్స్ ఆర్ ఎండింగ్ విత్ 1 అనమాట.
సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎంత అంటే 20% అనమాట. ఇక్కడ కూడా చూడండి మనం పర్సంటేజ్ ఇక్కడ 70లో 14 ఉన్నాయి. 70లో 14 దేన్ని ఐడెంటిఫై చేయమంటే 100కి ఎన్ని ఉంటాయి అనేది మనం ఇక్కడ చేస్తున్నాం. సో 100కి ఎన్ని ఉంటాయంటే 20 ఉంటాయి అన్నమాట. సో 20 ఉంటాయి కాబట్టి దాన్నే మనము 20% అంటాం. సో ఈ రకంగా మనము పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చూడండి. 2 నెంబర్స్ ఉన్నాయి A అండ్ B. 2 నెంబర్స్ A అండ్ B ఆర్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ 5% ఆఫ్ A అండ్ 4% ఆఫ్ B ఈజ్ 2/3 ఆఫ్ సమ్ ఆఫ్ 6% ఆఫ్ A అండ్ 8% ఆఫ్ B. ఫైండ్ ద రేషియో ఆఫ్ A అండ్ B. A Bల యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడండి. 5% ఆఫ్ A ప్లస్ 4% ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ 6% ఆఫ్ A ప్లస్ 8% ఆఫ్ B. అయితే పర్సంటేజ్ ఆఫ్ అంటే ఏమనుకున్నాము, బై 100 అనుకున్నాం కదా. కాబట్టి 5A/100 ప్లస్ 4B/100 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 6A/100 ప్లస్ 8B/100. సో ఇక్కడ ఓవరాల్గా మనకి 100 రెండు వైపులా ఉంది కాబట్టి కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5A ప్లస్ 4B ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 6A ప్లస్ 8B వస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5A ప్లస్ 4B 2 ఇంటూ 6A ప్లస్ 8B. సో మల్టిప్లై చేస్తే 15A ప్లస్ 12B ఈజ్ ఈక్వల్ టు 12A ప్లస్ 16B అవుతుంది. సో కామన్ టర్మ్స్ని ఒక పక్కకు పంపిస్తే 15A మైనస్ 12A 3A ఈజ్ ఈక్వల్ టు 16B మైనస్ 12B 4B. సో మనకి రేషియో కావాలి A/B ఈజ్ ఈక్వల్ టు 4/3. సో రిక్వైర్డ్ రేషియో A/B ఈజ్ ఈక్వల్ టు 4:3. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సరు. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ రకంగా మనం ఈజీగా వీటిని సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి పర్సంటేజెస్కి సంబంధించి ఎటువంటి ఫార్ములా ఉండదు. డైరెక్ట్గా మనం ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక నేను ఈ ట్యాక్సెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమే ఇచ్చున్నాను కాబట్టి సో ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ప్రాబ్లం ఏంటంటే గౌరీ వెంట్ టు ద స్టేషనర్స్ అండ్ బ్రాట్ థింగ్స్ వర్త్ ఆఫ్ 25 రూపీస్. సో 25 రూపీస్ కాస్ట్ ఉన్న వస్తువులు కొంది. అయితే అవుట్ ఆఫ్ విచ్ 30 పైస్ వెంట్ టు సేల్స్ ట్యాక్స్ ఆన్ ట్యాక్సబుల్ పర్చేజెస్. సో 30 పైసా సేల్స్ ట్యాక్స్ కింద వెళ్ళిపోతుంది. అలాగే ఇఫ్ ద రేట్ వాజ్ 6% దెన్ వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్. అంటే ఇక్కడ 30 పైసా సేల్స్ ట్యాక్స్ కింద వెళ్ళిపోతుందండి. 25 రూపీస్లో 30 పైసా సేల్స్ ట్యాక్స్ కింద వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే 6% ఫైండ్ అవుట్ చేయాలి. 6% ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 6% ట్యాక్స్ ఎంత, 30 పైస్కి 6%కి ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేసి ఆ అమౌంట్ ప్లస్ ఈ 30 పైస్ రెండు కూడా తీసేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుందన్నమాట. కాబట్టి ఇందులో ఆన్సర్ మనం తెలుసుకోవాలంటే ముందుగా 6% అమౌంట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి 30 పైస్కి. సో ఎన్ని రూపాయలు వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఏం చేయాలంటే మనము 30 పైస్ ఆ వచ్చిన అమౌంట్ని 30 పైస్ యాడ్ చేసి ఆ టోటల్ అమౌంట్ని 25 రూపీస్లోంచి తీసివేయాలన్నమాట. సో ఈ రకంగా అంటే 6% ట్యాక్స్ రేట్ ట్యాక్సబుల్ ఐటమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి ప్లస్ 30 పైస్. సో ఇవి రెండు ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని యాడ్ చేయండి, మనకు కొంత అమౌంట్ వస్తుంది. ఈ వచ్చిన అమౌంట్ని 25 రూపీస్లోంచి తీసేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సో అది ఎంత అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనము. నెక్స్ట్ ప్రాబ్లం, ఆఫ్ ద 1000 inhabitants of a town 60% are males of whom 20% are literate. 1000 మంది ఉన్నారు ఒక టౌన్లో 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో 60% మంది మగవారు ఉన్నారట.
అందులో 20% మంది లిటరేట్ చదువుకున్న వాళ్ళు. ఇఫ్ ఆఫ్ ఆల్ ద ఇన్హిబిటెంట్స్ 25% ఆర్ లిటరేట్, అంటే ఉన్న వాళ్ళలో మొత్తం 1000 మందిలో 25% మంది చదువుకున్న వాళ్ళైతే దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద ఫీమేల్స్ ఆఫ్ ద టౌన్ ఆర్ లిటరేట్. సో ఫీమేల్స్ ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే టోటల్ ఫీమేల్స్లో ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారు, ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళు అడుగుతున్నారు మనకి ప్రాబ్లంలో. ఇక్కడ ఈజీగా చూడండి 1000 అని ఇచ్చేసాడు కాబట్టి 60% మేల్ అన్నాడు కాబట్టి 600 మేల్ ఉంటారు, 400 ఫీమేల్ ఉంటారు. అంటే చూడగానే మనము చెప్పేసేయచ్చు అనమాట. అలాగే అవుట్ ఆఫ్ దిస్ 600 20% ఆర్ లిటరేట్, 20% ఆఫ్ లిటరేట్. సో 6 2s are 12 కాబట్టి 120 మేల్ లిటరేట్ అనమాట. అలాగే ఇంకొక విషయం కూడా ఇచ్చాడు మనకి, అవుట్ ఆఫ్ 1000లో 25% అంటే 250 మంది లిటరేట్ అని ఇచ్చాడు. 250 మంది చదువుకున్న వాళ్ళు. అందులో 120 మెంబర్స్ మేల్ అయితే మిగిలిన లిటరేట్స్ ఎంత ఉంటారండి, 130 ఫీమేల్ లిటరేట్స్ అయి ఉంటారు. అయితే ఇక్కడ వాడు అడిగింది ఎంతమంది ఫీమేల్స్ లిటరేట్ అని అడగలేదు, ఎంత ఫీమేల్స్ లిటరేట్ అని అడిగాడు. ఫీమేల్స్ 400 మెంబర్స్, 400 మెంబర్స్లో 130 మెంబర్స్ లిటరేట్ కాబట్టి కావాల్సినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ లిటరేట్స్ ఈజ్ ఈక్వల్ టు 400లో 130 మంది ఉంటే 100కి ఎంతమంది ఉంటారనేది మనం శాతం కనుక్కోవడం. కాబట్టి 130/400 ఇంటూ 100 అనమాట. సో ఇక్కడ ఎంత అవుతుందండి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే సో 32.5%, అంటే ఉన్నటువంటి ఫీమేల్స్లో 32.5% ఫీమేల్స్ లిటరేట్ అనమాట. ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ పర్సంటేజ్. సో ఈ రకంగా మనము ఆన్సర్స్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి విత్ ఇన్ ద ఫీమేల్స్ అడిగాడు. కొన్ని సందర్భాల్లో టోటల్ మెంబర్స్లో అడిగితే 1000లో 130 ఫీమేల్స్ కాబట్టి 13% అవుతుంది అనమాట. ఆ రకంగా కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇక్కడ అడిగినటువంటి ప్రాబ్లం ఏంటంటే విత్ ఇన్ ద ఫీమేల్స్ ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది లిటరేట్ అని అడిగాడు కాబట్టి మనం ఆ పర్సంటేజే ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేసాము. సో ఈ రకంగా మనకి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ మోడల్లో కూడా మనకి ఐసెట్లో ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక కామోడిటీ ప్రైస్ కనుక ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కన్జంప్షన్ రెడ్యూస్ చేయాలా లేకపోతే కన్జంప్షన్ ఇంక్రీజ్ చేయాలా అనేది మనకి ఇందులో తెలుస్తుందని ఇక్కడ చూడండి. ఇది ఆ మోడల్ ప్రాబ్లం. ఇది ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, బై హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎ కార్ ఓనర్ మస్ట్ రెడ్యూస్ హిస్ కన్జంప్షన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఇన్ ద సేమ్ బడ్జెట్. అంటే పెట్రోల్ ప్రైజెస్ 30% ఇంక్రీజ్ చేసేసారు అంటే ఇక్కడ మనకు ఫార్ములాలో ఆర్ అనమాట, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 30%. అయితే ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఎన్ని లీటర్ల పెట్రోల్ తగ్గించుకుంటాడు, కన్జంప్షన్ తగ్గించుకొని, అంటే బడ్జెట్ కాస్ట్ ఇంక్రీజ్ కాకుండా నెంబర్ ఆఫ్ లీటర్స్ పెట్రోల్ని డిక్రీజ్ చేసుకుంటాడు అనమాట. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ని అతను డిక్రీజ్ చేసుకుంటాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్ ఆర్ రిడక్షన్ మనం చెప్పుకున్నాం కదా ఫార్ములా, R/100 + R × 100 ఇది. సో ఇక్కడ R అంటే 30 × 100/100 + R, 100 + 30 అంటే 30 × 100/130. సో దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే 300/13 వస్తుంది. దీన్ని మనం ఫ్రాక్షన్లో కనుక తీసుకుంటే 23 1/13%ని అతను తగ్గించుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 23% ఆఫ్ పెట్రోల్ కన్జంప్షన్ అతను తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటే అతడు సేమ్ బడ్జెట్లోనే పెట్రోల్ని కన్జంప్షన్ చేస్తాడనమాట, ఎక్కువ బడ్జెట్ రేట్ ఇంక్రీజ్ కాకుండా. అంటే దీని ప్రాబ్లం ఇంకో రకంగా కూడా చూడొచ్చు. ఒకవేళ పెట్రోల్ ప్రైస్ 100 రూపీస్ ఉన్నప్పుడు అతను ఒకవేళ 10 లీటర్స్ కనుక వాడుతూ ఉంటే ప్రైస్ 130 రూపీస్ అయిపోయింది. సో అప్పుడు అతను ఎన్ని లీటర్లు ఉపయోగిస్తాడు, సో ఆ ఎన్ని లీటర్లు ఉపయోగించినప్పుడు డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్. సో 100 రూపీస్ అనుకుంటే మనము ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ పెరిగింది, ఇంక్రీజ్ అయింది, హైక్ అయింది. సో 100 రూపీస్ ఉన్నప్పుడు అతను నెలకు 10 లీటర్లు వాడతాడు అనుకుంటే సో 10 × 100 ఎంత అవుతుంది,
10 × 100 ₹1000. అంటే అతను నెలకి ₹1000 ఖర్చు పెట్టేవాడు. అయితే ఇప్పుడు అదే పర్సంటేజ్లో అతను ఖర్చు పెట్టాలంటే 10 లీటర్లు వాడుతూ ఉంటే అతను నెలకి ఎంత ఖర్చు పెడతాడు? 1300 ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ అతను ఎంత ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నాడు ఇప్పుడు? సో డిఫరెన్స్ ఎంత ఉంది? అతను ఎంత తగ్గించుకోవాలి ఇప్పుడు? ₹300 తగ్గించుకోవాలి. సో ₹300 తగ్గించుకోవాలి కాబట్టి ఆ ₹300 అతను ఎంత తగ్గించుకోవాలి? 300 రూపీస్ ఏదైతే ఉందో ఆ 300 రూపీస్కి సంబంధించినటువంటి పెట్రోల్ లీటర్స్ ఏవైతే ఉంటాయో అతను తగ్గించుకోవాలన్నమాట. సో దాన్నే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాము 300/13. సో ఈ రకంగా కూడా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. లేదు డైరెక్ట్గా ఈ ఫార్ములా మనకు తెలిస్తే ఈజీగా ఈ ప్రాబ్లం డైరెక్ట్గా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది లేదా డిక్రీజ్ అయింది అనేది ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. ఇది షార్ట్ కట్ మెథడ్, డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్. అంటే ఇక్కడ చూడండి, గోధుమలు ద ప్రైస్ ఆఫ్ వీట్ ఫాల్స్ బై 16%. ఇక్కడ ప్రైస్ తగ్గిపోయింది. సో కాబట్టి by what percentage a person can increase the consumption of wheat so that his overall budget does not change. అంటే ఇతను ఇప్పుడు ఏం చేయాలి? కన్జంప్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే కన్జంప్షన్ ఇంక్రీజ్ చేసుకుంటాడో దీనికి కూడా మనకి ఫార్ములా ఉంది. ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు R/100 - R × 100. ఇందాకేమో ప్లస్ వస్తుంది, ఇప్పుడేమో మైనస్ వస్తుంది, అంతే తేడా. సో ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు 16%. కాబట్టి 16/100 - 16 × 100 అంటే 16/84 × 100. సో 16/84 × 100 అంటే మనకి 400/21 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 19.04%. అంటే 19% అతను వీట్ కన్జంప్షన్ చేసుకోవచ్చు, 19% ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు డైరెక్ట్ ఫార్ములా ద్వారా. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్, డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్. అలాగే నెక్స్ట్ మోడల్ కూడా చూడండి, డిప్రిసియేషన్. ఒక వెహికల్ లేదా ఏదైనా ఒకటి వస్తువు ఏదైతే ఉంటుందో దాని యొక్క రేటు సంవత్సరాలు గడిచే కొద్దీ తగ్గిపోతుంది అని అనుకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత దాని రేట్ ఎంత తగ్గుతుంది, ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఐడెంటిఫై చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. లేదా తగ్గిస్తూ పోతే ముందు సంవత్సరాల్లో ఎంత ఉంది అనేటువంటి విషయం కూడా వస్తుంది, డిప్రిసియేషన్ అనేది. సో ఇక్కడ చూడండి, ఒక ఎక్విప్మెంట్ మీద డిప్రిసియేషన్ అప్లికబుల్ అయింది. అది పెర్ యానం 20%. అంటే ప్రతి సంవత్సరము దాని విలువ ఏమవుతుందంటే 20% తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమడుతున్నాడంటే 3 years తర్వాత దాని రేట్ ఎంత ఉంటుంది, ఎంత పర్సంటేజ్ తగ్గిపోయి ఉంటుంది అని అడుగుతున్నాడు. అంటే ఎవ్రీ ఇయర్ దాని రేట్ 20% తగ్గిపోతుందండి. సో 20% తగ్గిపోతుంది కాబట్టి 3 years తర్వాత దాని రేట్ ఎంత తగ్గి ఉంటుంది, ఎంత పర్సంటేజ్ తగ్గి ఉంటుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనము ఆ ఎక్విప్మెంట్ యొక్క కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని 100 రూపీస్ అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎంత అనేది ఇవ్వలేదు కాబట్టి మనము టోటల్ వాల్యూని 100 రూపీస్ అనుకుందాము. సో ఇక్కడ కూడా మనకి వాల్యూ ఆఫ్టర్ n years ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ వాల్యూ అంటే ఆ ఇయర్లో మనకు ఉన్నటువంటి వాల్యూ ఇంటూ 1 - R/100 హోల్ పవర్ n. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, ఎంత పర్సెంటేజ్, ప్రతి సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది, యాక్చువల్గా దానికి ఉన్నటువంటి వాల్యూ. సో ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూనే మనం 100 రూపీస్ అనుకున్నాము. సంవత్సరానికి 20% తగ్గుతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఫైండ్ అవుట్ చేయాలి? ఆఫ్టర్ 3 years తర్వాత మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 - 20/100 అంటే 80/100. సో 100 × 80/100 × 80/100 80/100. సో దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే 51.20 వస్తుంది. కానీ మనకి యాక్చువల్గా 3 సంవత్సరాల తర్వాత దీని రేటు ₹51 ఎంత ఉంటుంది, ఎంత తగ్గిపోయిందని అడుగుతాం. మనకి అడిగింది రేట్ కాదు,
రిడక్షన్ ఎంత అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లో ఎంత తగ్గిపోతుంది అంటే 100లోంచి 51.20 తీసేస్తే 48.8% అంటే 48.8% అనేది రిడక్షన్ అయింది. ఇక్కడ మనకు అడిగింది రేట్ కాదు, ఎంత పర్సెంటేజ్ తగ్గుతుందని అడిగాడు. కాబట్టి మనకున్న యాక్చువల్ వాల్యూలోంచి ఇది 3 సంవత్సరాల తర్వాత రేట్, ఇది 3 years తర్వాత ఆ వస్తువు యొక్క విలువ ఇది. సో కాబట్టి ఆ విలువను కనుక తీసేస్తే ఎంత తగ్గిపోయింది, 48.8 మనకి తగ్గిపోయింది అనమాట. ఇది మనము ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. కాబట్టి ప్రాబ్లంలో మనల్ని ఎన్ని సంవత్సరాల తర్వాత కాస్ట్ అడిగాడా లేకపోతే రేట్ ఆఫ్ డిక్రీజ్ అడిగాడా అనేది మనం చూసుకోవాలి ఇటువంటి ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకి ఆప్షన్స్లో 51.20 ఉంటుంది, 48.82 ఉంటుంది. సో కన్ఫ్యూజ్ చేయడానికి మనం ఈ ఆన్సర్ వచ్చింది కదండి డైరెక్ట్గా దీన్ని తీసుకోవచ్చు, కానీ ప్రాబ్లం అనేది చూడాలి మనం. ఇక్కడ అడిగింది ఏంటంటే ఎంత పర్సెంటేజ్ తగ్గుతుందని అడిగాడు, కాబట్టి మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్కసారి ఏం అడుగుతాడంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ వాల్యూ పడిపోయింది కాస్ట్ అడుగుతాడు అనమాట. కాస్ట్ అడిగినప్పుడు 3 years తర్వాత ఎంత విలువ ఉంటుంది అంటే 51.20 అని అడగాలి. కానీ మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ అడిగాడు కాబట్టి ఈ వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఒకవేళ 3 సంవత్సరాల ముందు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాల్యూ బై 1 - r/100 అవుతుంది. అంటే పెరుగుతుందన్నమాట డివిజన్. ఇక్కడే మల్టిప్లై చేస్తున్నాము, ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాం డివైడ్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి వాల్యూ అనేది ఎంత పెరుగుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. అది 3 సంవత్సరాల ముందు అయితే ఇప్పుడు 100 రూపాయలు ఉంది కదా, ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ రకంగా కూడా మనకి ప్రాబ్లమ్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 మోడల్స్ ఏవైతే నేను చెప్పానో, ఏదైనా ఒక కామోడిటీ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎలా కన్జంప్షన్ రెడ్యూస్ చేసుకోవాలనే దానికి ఫార్ములా ఇది r/100 + r/100. అలాగే ప్రైస్ తగ్గిపోయినప్పుడు కన్జంప్షన్ ఇంక్రీజ్ చేసుకుంటే r/100 - r/100. అలాగే ఏదైనా ఒక ఎక్విప్మెంట్ ప్రతి సంవత్సరం ఇంత పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంటే దాని వాల్యూ, సో ఎన్ని సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత తగ్గిపోతుంది లేదా ఎంత పర్సెంటేజ్ తగ్గిపోతుంది అనేటువంటి విషయాలను అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 3 మోడల్స్ మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా మనము సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం మనము. నెక్స్ట్ మోడల్ చూస్తే చూడండి, a person gave 12% of his money to charities. After spending 80% of the remainder, he is still left with 264 rupees. So the amount of money he had at the beginning. సో ఇక్కడ ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లో 12% చారిటీస్కి ఖర్చు పెట్టేశాడండి. 12% చారిటీస్కి ఖర్చు పెట్టేశాడు. సో తర్వాత మిగిలిన అమౌంట్లో ఆయన ఏం చేశాడు, 80% స్పెండ్ చేసేసాడు. స్పెండ్ చేస్తే అతని దగ్గర ఎంత ఉంది, 264 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అయితే ఇప్పుడు అతను మొట్టమొదట అతని దగ్గర ఎంత డబ్బులు ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ముందుగా మనం ఏంటంటే అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఎక్స్ అనుకుందాం. అంటే ఇనీషియల్గా అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత అంటే ఎక్స్ అనుకుందాం. అవుట్ ఆఫ్ దిస్ ఎక్స్ అతను ఏం చేశాడు, 12% చారిటీస్కి ఇచ్చేశాడు. అంటే 12x/100 ఖర్చు పెట్టేశాడండి. 12x/100 రూపీస్ ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు అతని దగ్గర ఎంత ఉంది, 88x/100 ఉంది. అంటే 12% చారిటీస్కి ఖర్చు పెట్టేగా అతని దగ్గర ఎంత మిగులుతుంది, 100లో 12 పోయింది అనుకోండి, 88. అంటే 88x/100 ఇప్పుడు అతని దగ్గర ఉంది. ఈ 88x/100లోనూ అతను ఏం చేశాడు, 80% ఏమో ఖర్చు పెట్టేశాడు. అంటే అవుట్ ఆఫ్ దిస్ 88x/100 80% అతను ఖర్చు పెట్టేస్తే ఇంకా ఎంత పర్సెంట్ అతని దగ్గర ఉంటుంది, అమౌంట్ 20% ఉంటుంది. ఈ 20% అమౌంట్ ఎంత అంట, 264 రూపీస్ అంట. 264 రూపీస్. సో కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా డైరెక్ట్గా దీనికి ఎక్స్ వాల్యూని ఏ రకంగా కనుక్కోవచ్చు అంటే 20% ఆఫ్ 88x/100 ఈజ్ ఈక్వల్ టు 264 అనమాట. ఎందుకంటే ఈ 80% అసలు మనకు అక్కర్లేదండి. ఈ 80% అక్కర్లేదు. ఈ 12% అతను ఎంత ఖర్చు పెట్టాడు, ఇది అక్కర్లే. మనకి కావాల్సినటువంటి లాజిక్ ఏంటంటే ఈ 88% x/100లో అతను 20% ఉంది అతని దగ్గర. ఆ 20% అమౌంట్ ఎంత అంటే 264. సో కాబట్టి
సో 20% ఆఫ్ 88x/100 ఈజ్ ఈక్వల్ టు 264. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే దీని నుంచి మనం ఎక్స్ సాల్వ్ చేయొచ్చు కదా. సో కాబట్టి 20 ఇంటూ 88x/100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 264, విచ్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 264 ఇంటూ 100 ఇంటూ 100/20 ఇంటూ 88. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 1500 రూపీస్ వస్తుంది. అంటే మొట్టమొదటి అతని దగ్గర ఎంత ఉందంటే 1500 రూపీస్ ఉందన్నమాట. సో యాక్చువల్గా అయితే మనం ఏం చేస్తామంటే 88x/100లో 80% తీసేసి మళ్ళీ దాన్ని వేరే రకంగా సాల్వ్ చేస్తాం. అది అవసరం లేదు. ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఈజియెస్ట్ వే అనమాట ఇది, డైరెక్ట్గా ఏ ఫార్ములా యూస్ చేయకుండా. సో 88x/100లో 20%, 80% అతను ఖర్చు పెట్టేశాడు. సో అది మనకు అవసరం లే. అతని దగ్గర ఎంత మిగిలింది, 20% ఆఫ్ అమౌంట్ అతని దగ్గర మిగిలి ఉంటుంది ఇందులో. సో 20% ఆఫ్ అమౌంట్ ఎంత ఇచ్చేసాడు, 264. సో కాబట్టి ఈజీగా మనం 20% ఆఫ్ 88x/100ని 264కి ఈక్వల్ చేస్తే మనకు కావాల్సినటువంటి అమౌంట్ వస్తుంది అనమాట. సో ఈ రకంగా అవసరం లేనటువంటి పదాలు తీసేసి డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఫార్ములా పర్సంటేజెస్ మీద ప్రాబ్లమ్స్ని మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక ప్రాబ్లము. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కూడా ఇది కూడా ఐసెట్లో అడిగాడు. సో 40% ఆఫ్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 84 ఇఫ్ ద రిజల్టెడ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ దెన్ ద నెంబర్ ఈజ్ అని అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఒక నెంబర్ యొక్క 40%ని 84కి యాడ్ చేశారంటండి. ఒక నెంబర్ యొక్క 40%ని 84కి యాడ్ చేస్తే అదే నెంబర్ వచ్చిందంట. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఎక్స్ నెంబర్ని ఎక్స్ అనుకుంటా. వాడు ఏం చేశాడు, 40% ఆఫ్ ఎక్స్ని 84కి యాడ్ చేస్తే వాడికి మళ్ళీ ఎక్సే వచ్చిందట. సో ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, 40x/100 ప్లస్ 84 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎక్స్ పదాలను ఒక పక్కకు తీసుకొచ్చి 84 అంతటా ఒక పక్క తీసుకురావాలి. ఈ రకమేం అవసరం లేదు, డైరెక్ట్గా చూడండి. ఇక్కడ ఇది ఎక్స్ కదా, ఎక్స్ అంటే ఇది 100% ఉంటుంది కదా. 100%లో ఇక్కడ 40% ఆఫ్ ఎక్స్, ఇది 40% ఆఫ్ ఎక్స్కి ఎంత కలిపాము, 84 కలిపాము. 84 కలిపామంటే ఇది ఎంత ఉంటుంది, 60% ఆఫ్ ఎక్స్ ఉంటుంది. అంటే 60% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 84 అయినా, 60% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 84. అంటే 60x/100 ఈజ్ ఈక్వల్ టు 84 కదా. అంటే దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 84 ఇంటూ 100/60. సో ఇది నాకు ఎన్నిసార్లు పోతుంది, 14 టైమ్స్ పోతుంది. 14 ఇంటూ 10 140. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 140. కాబట్టి వాడు ఇచ్చిన నెంబర్ ఎంత అంటే 140 అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ సాల్వ్ చేసి ఇదంతా చేసేటప్పుడు మనకు టైం అయిపోతుంది. కానీ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో లాజిక్ ఇదే, 60%, ఇది 40% అయినప్పుడు 84 దేనికి ఈక్వల్ అవుతుంది, 60% ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి డైరెక్ట్గా 60% ఆఫ్ ఎక్స్కి 84 ఈక్వల్ చేస్తే డైరెక్ట్గా మనకి ఎక్స్ అనేటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనం సాల్వ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ని ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఇందాక సేమ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అదే ఆ మోడల్ ప్రాబ్లమే ఇది. సో దీనికి కూడా మీరు ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఫ్రమ్ ద శాలరీ ఆఫ్ ఎ పర్సన్ 10% ఈజ్ పెయిడ్ ఫర్ హౌస్ రెంట్, 15% ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ వాజ్ స్పెంట్ ఆన్ ప్రావిజన్స్ అండ్ 10% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ వాజ్ స్పెంట్ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ చూడండి, 10% హౌస్ రెంట్కి, 15% ఏమో ప్రావిజన్స్కి, 10% ఏమో చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి అతను ఖర్చు పెట్టాడు. అంటే రిమైనింగ్ అమౌంట్, అంటే ముందుగా 100 రూపాయలు ఉందంటే 10 రూపాయలు హౌస్ రెంట్కి ఇచ్చేది 90 రూపీస్ ఉంది అతని దగ్గర. ఈ అవుట్ ఆఫ్ 90 రూపీస్లో 15% మళ్ళీ ప్రావిజన్స్ మీద ఖర్చు పెట్టాడు. సో మిగిలిన అమౌంట్లో మళ్ళీ 10% చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే అతని దగ్గర కొంత అమౌంట్ మిగిలింది. ఆ అమౌంట్ ఎంత అంటే 24,786 రూపాయలు అంట. అయితే అతను మొత్తం శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. సో మీరు డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసేయచ్చు. మనకి ఈ పర్సెంట్ మొత్తం ఏమవుతుందంటే యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే 90% ఖర్చు పెట్టాడు, తర్వాత అవుట్ ఆఫ్ దిస్ 90 మళ్ళీ 85% ఖర్చు పెట్టాడు. అతని దగ్గర ఉంది బ్యాలెన్స్ 85% ఉంటుంది 15% ఖర్చు పెడితే. నెక్స్ట్ మళ్ళీ అవుట్ ఆఫ్ దిస్ ఇంతలో మళ్ళీ 10% ఖర్చు పెట్టాడు. సో కాబట్టి అతని దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, 24,786 రూపీస్ ఉంది. 86 రూపీస్ ఉంది. సో దీంట్లో సాల్వ్ చేస్తే మనకి డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది.
సో 10% హౌస్ రెంట్కి, ఇందులో మళ్ళీ 15% ఏమో ప్రావిజన్స్కి, ఇందులో మళ్ళీ 10% చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాడు. సో ఇది అతని దగ్గర మిగిలిన అమౌంట్ అనమాట. ఇది అతని దగ్గర మిగిలినటువంటి అమౌంట్. డైరెక్ట్గా వేసుకుని మనం ఆన్సర్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. లాజికల్గా ఇక్కడ చూడండి 24,000 అతని దగ్గర మిగిలిందంటే మనకు ఆప్షన్స్లో 18,000, 24,000 ఇచ్చాడు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కావు. సో 32,000 కానీ 36,000 కానీ అవుతుంది శాలరీ అతనిది. సో కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని సాల్వ్ చేసి రిక్వైర్డ్ ఆన్సర్ని మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఐసెట్లో ఇస్తున్నాడు. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15% అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, దెన్ ఇట్స్ ఏరియా పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతాడు. సో ఇక్కడ లెంగ్త్ నేను ఎల్ అనుకుంటాను, బ్రెడ్త్ బి అనుకుంటాను. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనకు తెలిసి ఎల్ ఇంటూ బి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఈ విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు అతను ఏం అడుగుతున్నాడంటే 15% ఇంక్రీజ్ చేశాడంట. అంటే 115 ఎల్ అయిపోయింది, బ్రెడ్త్ ఏమో 80 బి అయిపోయింది. సో ఇప్పుడు న్యూ ఏరియా 115 ఎల్ ఇంటూ 80 ఇంటూ బి అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, రిక్వైర్డ్ పర్సంటేజ్ కావాలి. అంటే డిఫరెన్స్ ఎంత ఇంక్రీజ్ అయింది లేదా ఎంత డిక్రీజ్ అయింది అనేటువంటి విషయం మనకి కావాలి. ఈ 115 ఇంటూ 80B మీరు సాల్వ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 115 ఇంటూ 80, 115 ఇంటూ 80 సాల్వ్ చేస్తే మనకి 9200 ఎల్ ఇంటూ బి వస్తుంది. 9200 ఎల్ ఇంటూ బి వస్తుంది. అంటే సో ఒరిజినల్ వాల్యూ లెంగ్త్ 100, బ్రెడ్త్ 100 అనుకుంటే మనకి ఎంత అవుతుంది, 10,000 ఎల్ ఇంటూ బి వస్తుంది. అయితే ఏమీ చేంజెస్ లేనప్పుడు 10,000 ఉంది, చేంజెస్ రావడం వల్ల 9,200 అయింది. అంటే తగ్గిపోయింది కదా, డిక్రీజ్ అయింది. సో ఎంత డిక్రీజ్ అయింది, 800/100 ఈజ్ ఈక్వల్ టు 8% డిక్రీజ్ అయింది. అంటే ఏరియా 8% డిక్రీజ్ ఆర్ లెస్. మనకు ఆప్షన్స్లో లెస్ లేదా డిక్రీజ్ అని ఇస్తాడు. కాబట్టి 8% లెస్ లేదా 8% డిక్రీజ్ అయింది, 8% ఏరియా తగ్గిపోయింది అనమాట. సో ఈ రకంగా మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది, అప్పుడు ఇంక్రీజ్ ఆర్ మోర్ అని ఇస్తాడు ఆప్షన్లో. సో మనకు ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేయడానికి 8% లెస్ 8% మోర్ అని ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనకు పెరిగిందా తగ్గిందా అనేది మనం చూసుకోవాలి. అలాంటప్పుడు ఇలా ఈజీగా కనుక మనం తీసుకుంటే డైరెక్ట్గా వాల్యూస్ మనకి విషయం తెలుస్తుంది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేటువంటి విషయం ఈజీగా అర్థమవుతుంది. సో ఇది కూడా సేమ్ మోడల్, కాకపోతే రేడియస్ హైట్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాను. ఇక్కడ వాల్యూమ్కి వచ్చేసి ఫార్ములా πr²h. ఆర్ అంటే రేడియస్, హెచ్ అంటే హైట్, ఆర్ అంటే మనకి రేడియస్, πr²h ఫార్ములా. అయితే ఇక్కడ ఆర్ 10% పెరిగిందంట, హైట్ 10%, రెండు పెరిగినాయి, రెండు మల్టిప్లికేషన్ కాబట్టి ఆల్రెడీ వాడే ఇచ్చాడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఐడెంటిఫై చేయండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందని. సో ఆ వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఐసెట్ ఎగ్జామ్లో ఇచ్చాడు. నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 8 to 15 ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓల్డ్ మోడల్ పేపర్స్లో వచ్చినవే. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యాట్ క్యాట్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్సే నేను సాల్వ్ చేశాను. ఈ 7, 8 నెంబర్ నుంచి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఇంతకుముందు 15, 16, అలాగే 2015, 16, 17, 18, 19 ఈ ఇయర్స్లో ఐసెట్లో వచ్చినటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో పర్సంటేజెస్ మీద ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. సో ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ డైరెక్ట్ కాంటెస్ట్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్ హ్యాస్ పోల్డ్ 35% ఆఫ్ టోటల్ ఓట్స్ బట్ లాసెస్ బై 540, దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. సో డైరెక్ట్ కాంటెస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ కంటెస్టెంట్స్ ఎంతమంది ఉంటారంటే 2 కంటెస్టెంట్స్ ఉంటారు. కంటెస్టెంట్స్ ఇద్దరు ఉంటారు. సో అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ కాంటెస్ట్ అన్నాడంటే ఇద్దరు పర్సన్లే పోటీ చేస్తున్నారని అర్థం. అందులో ఒక వ్యక్తికి 35% ఓట్లు వచ్చినాయంట. ఒక వ్యక్తికి 35% ఓట్లు వచ్చినాయంటే మరొక వ్యక్తికి ఎంత వస్తాయి, 65% ఓట్స్ వస్తాయి, అంతే కదా. సో టోటల్ ఓట్స్ ఎక్స్ అనుకుందాం.
టోటల్ ఓట్స్ ఎక్స్ అనుకుందాం. అందులో ఏ అనేటువంటి వ్యక్తికి 65x/100 ఓట్స్ వచ్చినాయి, బి అనేటువంటి వ్యక్తికి 35x/100 వచ్చినాయి. అయితే వీరిద్దరి మధ్య తేడా ఎంత? 540 ఓట్లు. కాబట్టి 65x/100 మైనస్ 35x/100 ఈజ్ ఈక్వల్ టు 540. 65 నుంచి 30 చేస్తే 30. 30/100 ఈజ్ ఈక్వల్ టు 540. సో 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5400/3 సింపుల్గా 1800. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఎంత అంటే 1800 ఓట్స్ పోల్ అయినాయి అనమాట. సో ఈ రకంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఫార్ములా. కాబట్టి ఈ పర్సంటేజెస్ మీద ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి మనకి ఫార్ములాస్ అంటూ అవసరం లేదు. మెయిన్ 3 సంబంధించినటువంటి ఫార్ములాస్. ఒకటి ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్, అలాగే డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్ లేదా డిప్రిసియేషన్. అంటే రేట్ తగ్గిపోతూ ఉంటుంది సంవత్సరాలు గడిచే కొద్దీ, ఎంత డిప్రిసియేషన్ వస్తుందని. సో ఈ మూడిటికి సంబంధించిన ఫార్ములాస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఈ విత్ మినిమం కామన్ సెన్స్ మనం ఈజీగా కూడా సాల్వ్ చేయొచ్చు పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఈ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి 2015 నుంచి 2019 వరకు ఐసెట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే మ్యాట్ క్యాట్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఇవి పర్సంటేజెస్లో మనకి ముఖ్యంగా ఇస్తున్నటువంటి మోడల్స్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనము ప్రాఫిట్ అండ్ లాస్ అలాగే పార్ట్నర్షిప్స్ మీద సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ.